హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడిని సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వంకాయ రోటి పచ్చడికి ముందుగా మనం ఇలాంటి వంకాయని తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా చేత్తో మొత్తం వంకాయ కవర్ అయ్యేలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం నైఫ్‌తో లోపలికంటే కొంచెం ఒక 3, 4 నాట్లు పెట్టుకోవాలి. మనం ఇలా నాట్లు పెట్టుకోవడం ద్వారా వంకాయ అనేది పూర్తిగా కాలుతుంది లోపల వరకు కూడా. ఇప్పుడు మనం ఆ వంకాయని స్టవ్ మీద ఈ విధంగా కాల్చుకోవాలి. మనకి నిప్పుల మీద కాల్చుకునే అవకాశం ఉంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. మనం ఇలా తిప్పుతూ వంకాయని పూర్తిగా అన్ని వైపులా కూడా మనం కాలేలా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన వంకాయని మనం గిన్నెలో పెట్టుకుని దాని మీద వాటర్ పోసుకుంటే అది తొందరగా చల్లారుతుంది. దాంతో పాటు మనకి తొక్క కూడా చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కుందురోల్లోకి ఒక 5 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, అలాగే నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా కుమ్ముకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్‌లో కన్నా ఇలా మనం రోట్లో కుమ్ముకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూసారా? మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత అందులోకి తగినంత కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది వంకాయ రోటి పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కొత్తిమీర మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి మెత్తగా కుమ్ముకోవాలి. మనకి పచ్చిమిరపకాయ, ఉప్పు అన్నీ కూడా కలిసేలా కుమ్ముకోవాలి. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఈలోపు మనకి వంకాయ మొత్తం చల్లారిపోయింది. మనం ఇలా ఆయిల్ రాసి నీళ్ళలో వేయడం ద్వారా మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం మధ్య మధ్యలో ఒక్కసారి చెయ్యి తడి చేసుకుంటూ గనక ఈ తొక్క తీస్తే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మొత్తం తొక్కను తీసేసుకుని చివర్లో ఒక గ్లాస్ వాటర్‌తో గనక మనం ఒక్కసారి వాష్ చేసుకుంటే చిన్న చిన్న తొక్కలున్నా కూడా క్లీన్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వంకాయ మొత్తం తొక్కలు తీసేసుకుని ముచ్చుకు తీసేసి ఆ వంకాయ మొత్తాన్ని కూడా మనం ఇలా రోట్లో వేసుకుని కుమ్ముకోవాలి. మనం మిక్సీ జార్‌లో గనక ఇది వేస్తే ఒక్క పల్స్ ఇచ్చి కలిపితే సరిపోతుంది. మనం మెత్తగా మరీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క పల్స్ అనేది సరిపోతుంది. మనకి రోట్లో కూడా ఇది ఎంతో టైం పట్టదండి. ఒక్క 2 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిసేలా మనకు ఆ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ కలిసేలా కుమ్ముకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఒక్కసారి వేగగానే అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపు మొత్తాన్ని మనం దోరగా వేగనివ్వాలి. ఈ తాలింపంతా వేగాక చివరిలో కొంచెం ఇంగువ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే, మనకి వంకాయ కొత్తిమీర రోటి పచ్చడి అనేది రెడీ అయ్యింది. మనకి ఎంతో ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే మనం ఉల్లిపాయ గానీ, వెల్లుల్లిపాయ గానీ ఈ పచ్చడిలో వేయలేదు. మనం పూజ చేసుకునే రోజుల్లో కూడా ఈ పచ్చడిని ఎంతో ఫాస్ట్‌గా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంతే. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ రోటి పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.